కర్నూలు జిల్లా దేవరగట్టులో ఇవాళ అర్ధరాత్రి మల్లేశ్వర స్వామి పార్వతీదేవి కళ్యాణం అనంతరం కర్రలో యుద్ధం జరగనుంది. నేరణి తండా కొత్తపేట గ్రామస్తులు 800 అడుగుల ఎత్తు నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాలు తీసుకుని గట్టు నుంచి బనీ బజార్కు చేరుకుంటారు. అప్పుడు ఉత్సవ విగ్రహాల కోసం 2 వర్గాలుగా ఏర్పడి కర్రల సమరంలో పాల్గొంటారు. అయితే హింస చెలరేకుండా సాంప్రదాయాలు పాటించేలా వేడుక జరుపుకుంటామంటున్న ఎమ్మెల్యే విరూపాక్షితో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. అర్ధరాత్రి జరిగే బన్నీ జైత్రయాత్రకు ప్రభుత్వ సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. అయితే మనతో మాట్లాడడానికి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఎక్కడ లేని ఈ యొక్క సమరం ప్రత్యేకత ఏంటి? అసలు ఎక్కడ కూడా ఇలాంటి ఆచారం లేదు, నేటికి వింత ఆచారం కొనసాగుతుందని చెప్తా ఉన్నారు, మీరేమంటారు? ఇంత ఆచారం ఏం కాదు, ఇది సాంప్రదాయబద్ధంగా వస్తుంది తరతరాల నుంచి మాల మల్లేశ్వర స్వామి కోసము. ఎందుకంటే ఈ మన ననికి తాండా కొత్తపేట ఈ 3 గ్రామాలు కలిసి ఇప్పుడు కాదు ఎప్పుడో అంటే కొన్ని తరాల నుంచి నడుస్తుంది ఇది. అది సాంప్రదాయబద్ధంగా కర్రల సమరం, వాళ్ళందరూ కర్రల సమరం అంటే సాంప్రదాయబద్ధంగా. ఎందుకంటే మామూలుగా దేవుడు వచ్చినప్పుడు అక్కడ నుంచి ఎత్తుకొచ్చినప్పుడు దేవునికి కాపాడే కోసము జనాలు రాకున్నట్ల కర్రలు అడ్డం పెడతారు, అంతే. అది సమరం అంటారు, సమరం అంటారు, కర్రలు అడ్డం పెడతారు. ఎందుకంటే లేదంటే జనం లక్షల మంది వస్తారు, ఆ లక్షల మందిలోన దేవుని మీదకి వస్తారనే విధంగా కర్రలు అడ్డం పెట్టుకొని చేస్తారు తప్ప ఇది సమరం కాదు, సాంప్రదాయబద్ధంగా చేస్తారు తప్ప ఏది దాంట్లో ఏం లేదు. అంటే జనరేషన్స్ మారుతూ ఉన్నాయి. గతంలో మీ ఫాదర్ పీరియడ్లో ఎలా ఉంది? మీరు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో మీరు కర్రలు పట్టుకొని ఈ ప్రాంతంలో ఏదైనా బన్నీ జైత్రయాత్రలో పాల్గొన్నారా? బన్నీ జైత్రయాత్ర నేను అసలు ఇప్పుడు పాల్గొనలేదు. ఎందుకంటే ఆ జనం చూసి ఎప్పుడు నేను రాలేదు, కానీ మనం ఆయన దర్శనం చేసుకొని పోయినాం, అంతే తప్ప నేను పాల్గొనలేదు జైత్రయాత్రలో. మరి ఈరోజు అర్ధరాత్రి బన్నీ యాత్రలో పాల్గొనే భక్తులకు మీరేమంటారు? పోలీస్ శాఖ అనేక రకాల అవగాహన కల్పించిన అర్ధరాత్రి పుచ్చకాయలు పగిలేలాగా తలకాయలు పలిగే సాంప్రదాయం ఎక్కడా లేదు, కేవలం ఇక్కడ మాత్రమే ఒక దాన్ని క్రీడగా కూడా చెప్పుకోవచ్చు. అలాంటి క్రీడ పాల్గొనే భక్తులకు మీరేమంటారు? తలకాయలు ఎందుకు పలిగిపోతాయి? తలకాయలకే పలిగవుతుంది. అదే మేము చెప్పేదేమి, కర్రలతోన మామూలు సాంప్రదాయబద్ధంగా దేవుని కాపాడతారు తప్ప నాకు సమరం కాదు అది. మీరు సమరం అంటారు కదా, సమరం కాదు అది. మేము ఒకటే చెప్పినాము ఎస్పీ గారికి. నేను పోయి 1 వీక్ ముందే బ్యాక్ పోయి కలెక్టర్ మేడం కొత్తగా వచ్చింది, ఆమె కన్నా ఎదబడింది. ఎందుకంటే ఇది హాస్పిటల్ అవి డాక్టర్ ఇంతమంది అంతమంది అని చెప్పినారంటే అని చెప్పినాను, మేడం నాకు ఏం కాదు, అక్కడంతా మడసంగా ప్రశాంతంగా జరుపుకుంటారు. ఏదైనా చిన్న ఏమైనా కర్రలు అప్పుడు దేవుడు వచ్చినప్పుడు ఏమన్నా కొన్ని చిన్న గాయాలు అయితే తప్ప ఏం కావాలి, పెద్దగా ఎవరు ఇప్పుడు అంతా చేసుకునే ఎవరు లేరు అని చెప్పినాను, మేడం కానీ చెప్పినాను. అదేవిధంగా ఎస్పీ సార్ కానీ చెప్పినాను. సార్ కానీ కొత్తగా ఇంకా ఇంతకుముందు రాలేనా, ఇంతకుముందు బిందు మాధవ్ సార్ ఉండే నెక్స్ట్ ఇయర్. ఈసారి సార్ కానీ చెప్పిన ఆయన కానీ ఏందా అండి ఇది ఎంత కొత్త వింత అంటే, కొత్త వింత కాదు సార్, మంచి వింత ఇది, మీరు కానీ ఒకసారి వచ్చి చూడండి. ఎక్కడ ఏం మనలో ఎవరు మామూలుగా అందరూ ఈ 3 గ్రామాలు కలిసిమెలిసి చేసుకుంటారు తప్ప దాంట్లో రాజకీయం కానీ ఏదిగా పార్టీలకు అతీతంగా మడసంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు తప్ప ఏం చేస్తారని చెప్పిన ఎస్పీ గారు. కానీ ఆయన కానీ పోలీస్ డిపార్ట్మెంట్ని ఖచ్చితంగా అందరినీ చేస్తాను, ఏదైనా కానీ గలాట్లు కానీ చిన్న గలాట్లు అయినా కానీ ఏది లేకుండా చూస్తాము అని మొన్నగానే వచ్చి వెళ్ళిపోయినాడు. కలెక్టర్ మేడం కానీ వచ్చిపోయింది. ఇక్కడ ఏం జరగదు, కర్రల సమరమే కాదు, ఇది సాంప్రదాయబద్ధంగా మా ఆలూరు కాన్స్టిట్యున్సీలోన ఈ మాల మల్లేశ్వర స్వామికి ఆయన్ని ఉత్సవమూర్తికి తీసుకొచ్చి మా అర్ధరాత్రి తీసుకుని వచ్చి ఆ రోజు అంత సంతోషంగా ప్రజలు అంతా సుఖ సంతోషాలతోన. అదేవిధంగా మేము మాల మల్లేశ్వరం కోరుకున్నది ఒకటే, అందరి మా ఆలూరు కాన్స్టిట్యున్సీలో అంతా రైతాంగం ఉండేది, అసలు ఏది బిజినెస్ లేదు. కాబట్టి రైతులు పంటలు బాగా పండాలా మాకు, ఎందుకంటే పెద్ద దేవుడు ఈయనే. మా ఆలూరు కాన్స్టిట్యున్సీలో గుర్తొచ్చేదంటే ఈ తెలంగాణ అయితేనేమి, కర్ణాటక అయితేనేమో, ఆంధ్ర అయితేనేమో గుర్తొచ్చేది ఏదో దసరా ఉత్సవాలకు గుర్తొచ్చేది అంటే ఆడు దుర్గమ్మ గుర్తొస్తుంది. నెక్స్ట్ మాది మాల మల్లేశ్వర స్వామి ఇక్కడే ఈయన గుర్తొస్తారు. కాబట్టి అందరినీ ప్రజలుగానే బాగా కాపాడి పంటలు బాగా పంటలు విధంగా ఈరోజు కోరుకొని ఆయన దర్శనం చేసుకొని వచ్చినాను. స్థానిక ఎమ్మెల్యేగా ఈ యొక్క బన్నీ ఈ జైత్రయాత్రకు సంబంధించి ఈ మన నవరాత్రుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉంది అంటే అధికారులతో ఏదైనా మాట్లాడడం జరిగిందా? అంటే స్థానికంగా ఎమ్మెల్యేగా మీరే ఉన్నారు. అది చెప్పినాను కదా, నేను మా ఎస్పీ దగ్గర ఎస్పీ దగ్గర పోయి కలిసినాను, కలెక్టర్ మేడం దగ్గర కలిసినాను.
ఏదన్నా సదుపాయాలు గీతపాయాలు మరసంగా చూసుకోవాలని చెప్తే వాళ్ళు మాకు సానుకూల సహకరించారు. రోజు మీరుగంట రాను సార్ మేడం అనింది. ఆ రోజు ఎందుకని నేను కొద్దిగా వేరే కార్యక్రమం నుండి రాలేకపోయినా, లేకపోతే నేను కానీ వస్తాను మేడం ఎస్పీ గారికి చెప్పినాను. అన్నీ మొత్తం సాంప్రదాయబద్ధంగా ఏం జరగాలో, ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏం జరగాలో అదే చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఏదైనా కానీ చర్యలు తీసుకుని మరసంగా అంత ప్రశాంతంగా జరిగే విధంగా అందరూ చర్యలు తీసుకొని ఉన్నాం, బాగుండాలి. సరే, ఇప్పుడు ప్రజెంట్ మనం ఉండే ఈ బన్నీ బజార్ ఏదైతే ఉందో దాదాపు 400 మీటర్ల పొడవుగా ఈ బన్నీ బజారు ఇప్పుడు చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా కర్రలతో పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతూ ఉంటారు. అసలు ఏంటి ఈ యొక్క మహత్యం? మహత్యమే దేవుని మహిమ. అది మనం కాదు, మనం చేసేది కాదు. ఆ దేవుని మహిమ జనాల్లోకి ఆయనకు చేరుకుంటాడు. ఎక్కడ కొండల నుంచి, ఈ కొండ మొత్తం సొంట్లు కొండల నుంచి అందరూ ఆయన రప్పించుకుంటాడు. లక్షల మంది వచ్చేసారు ఉప్పు నెల వచ్చి చేసుకొని పండుగ చేసుకొని వెళ్ళిపోతారు. అంతే. మనం ఇది మనసులు చేసే పని కాదు. మనసులు చేసే పని అయితే మనము తట్టుకోగలం. ఆయన దేవుని ఆయన మహిత్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ జనం వస్తారు. ఏం లేకుండా ఎన్నో తరాల నుంచి అది సాంప్రదాయబద్ధంగా జరిగిపోతుంది. అంటే ఫ్యూచర్లో ఏదన్నా ఇక్కడ అంటే ఇప్పటికే జనరేషన్స్ మారుతూ ఉన్నాయి, అంతా కంప్యూటర్ యుగము, యువతలో మార్పు వచ్చి రానున్న రోజుల్లో ఈ మొత్తం స్టాప్ అయ్యే ఛాన్స్ అలాంటివి ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటుందా? అట్లా అసలు జరిగే యూత్ అయినా కానీ యూతే ఇప్పుడు అంతా యూతే కదా. ఇప్పుడు ఇప్పుడు మా నాయన మా నాయన జనరేషన్ అది పోయింది, అది అట్లే ఉంది. ఇప్పుడు మా జనరేషన్ వచ్చింది, మా జనరేషన్ అది జరుగుతుంది. ఇంకా పిల్లలు ఉన్నారు, పిల్లలు జనరేషన్ జరుగుతుంది. అది అసలు అది ఎందుకంటే ఇది మామూలుగా మాలమల్లేశ్వర స్వామి ఎవరిని ఆయన నిలబెట్టుకోడు. ఆయన జయత్రయాత్ర చేపించుకుంటారు కాబట్టి అసలు నిలబడే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఒకదే. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, కర్ణాటక రాష్ట్రం అంతా కొన్ని లక్షల మంది వస్తారు. మన ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, 3 రాష్ట్రాల నుంచి వస్తున్నారు మన వీటికి. ఆ జయత్రయాత్ర ఆగే ప్రసక్తే ఉండదు ఇక్కడ. అంటే అధికారులు ప్రతి ఏడాది పోలీసులు భారీ ఎత్తున మేము 1000 మంది పోలీసులతో భద్రత అని చెప్తూ ఉంటారు. కేవలం పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే అంటారా? మానవ హక్కుల సంఘం క్లియర్గా పోలీసులు ఉన్నప్పటికీ అక్కడ హింస జరుగుతుందని ప్రతి ఏడాది జరుగుతూ ఉంది, మీరేమంటారు? ఇక్కడ ఏమి అట్లా మానవ హక్కుల సంఘం అయినా కానీ ఇక్కడేమో ఎవరు సంపోవట్లేదు, కక్షలు చేయట్లేదు, ఫ్యాక్షన్ జరగట్లేదు. మామూలు ఇది ఇక్కడ సాంప్రదాయబద్ధంగా ఆనవాయితీ ప్రకారం వస్తుంది కాబట్టి ఆనవాయితీ ప్రకారం నడుచుకుంటారు కాబట్టి పోలీసు వాళ్ళు కానీ ఏం చేస్తారు? ఏమన్నా అట్లా గలాట్లు ఏమన్నా అట్లా జరిగితే కదా పోలీసు వాళ్ళు కానీ దాన్ని చర్యలు తీసుకొని ఏమైనా చేసేది. ఏం అట్లా జరుపుకున్నారు పోలీసు వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటూ ఉంటారు? ఏమైనా గలాట్లు అయితే వాళ్ళు రెడీగా ఉంటారు, చూసుకుంటారు, తప్ప కదా. అట్లా ఏం జరగదు కాబట్టి ఏం జరగదు. ఇది మొత్తంగా దేవరగట్టు ప్రాంతంలో వెలిసిన మల్లేశ్వర స్వామి సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయంటూ కూడా ఎమ్మెల్యే తెలుపుతున్న పరిస్థితి. ఇప్పుడు శ్రీరామ్ దేవరగట్టు నుంచి.